శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి కుటుంబానికి ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. అంత మాత్రం కాదు, కానీ ఏ తెగులును నీ గుడారం సమీపించదు. తెగులు రాకుండా కాపాడే దేవుడు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివితే దేవుడు స్వస్థపరిచే దేవుడని, ఆయన ఆజ్ఞ నిబంధన గైకొన్నప్పుడు తెగులు రాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. అంత మాత్రం కాదు, కానీ దేవుని ఆశీర్వాదం లోకంలో పొందుకొని సంఘంలో సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనంతర స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిలో మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెనలు చేరిన మనందరికీ అన్ని వీక్షిస్తున్న వారికి పెళ్లి సదాకాలం తోడైంది దీవించును గాక. ఆమేన్.